శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 100, 10వ భాగం. ఆత్మలింగమని రావటం. నాగమణి దర్శనం. ఆత్మలింగమని రావటం. తర్వాత కొన్ని రోజులకి మా ఆవిడ తన కుటుంబ సభ్యులతో కలిసి హరిద్వార్ క్షేత్ర దర్శనానికి వెళ్ళింది. అక్కడ అన్ని దైవ దర్శనాలు పూర్తి చేసుకొని షాపింగ్ చేస్తూ నా కోసం ఒక అంగుళం ఉన్న స్ఫటిక బాణలింగమును ఎందుకో కొని నాకు తెచ్చింది. దీనిని చూడగానే నాకు ధ్యానంలో కనిపించిన స్ఫటిక ఆత్మలింగమని అనిపించింది. మెడలో వేసుకొని ధ్యానాలు చేయటం ఆరంభించాను. ఆ తరువాత స్ఫటిక లింగారాధన తెలుసుకోవాలని లింగపురాణం తిరగవేయగా ఈ స్ఫటిక లింగారాధన వలన 14 తరాలతో పాటు ప్రస్తుత తరమైన 15వ తరం కూడా జన్మరాహిత్యం పొంది ఉన్నతలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పటం జరిగింది. గమ్మత్తైన విషయం ఏమిటంటే హరిద్వార్ క్షేత్రంలో ప్రతి జీవి 48 తరాల పుట్టు పూర్వోత్తరాలు నాడీ గ్రంథాలలో నిక్షిప్తంగా ఉంటాయని, అంటే ఈ క్షేత్ర స్ఫటికలింగాలు ఈ తరాలను తరింప చేస్తాయి అని, అంటే ఈ క్షేత్రంలో ప్రతి జీవి ఆత్మలింగం అక్కడ ఉంటుందని, ఎందుకంటే మన మూలాధార చక్రంలో స్వయంభూలింగమే మన ఆత్మలింగమని, అలాగే ఈ చక్ర క్షేత్రం హరిద్వార్ కావటం వలన ఖచ్చితంగా మన ఆత్మలింగాలు అక్కడే ఉంటాయని నాకు జ్ఞానస్ఫురణ అయ్యింది. దీనికి నిదర్శనంగా నాకు నా ఆత్మలింగం ఈ క్షేత్రం నుండే రావటం జరిగింది. ఆ తర్వాత ఒకరోజు నా తీవ్రమైన ధ్యానంలో ఉండగా నా మనోదృష్టి యందు నా బ్రహ్మరంధ్ర గుహ కనిపించింది. అప్పుడు ఈ గుహ యందు నాకు వచ్చిన స్ఫటిక ఆత్మమని కనిపించింది. ఇంతలో బ్రహ్మరంధ్రం నుండి ఒక తెలుపు వర్ణ కాంతి ప్రసారం ఒక కాంతి మార్గంగా ప్రయాణిస్తూ ఈ ఆత్మమణి మీద పడింది. అప్పుడు సుమారుగా 200 నుంచి 300 మంది, అనగా బియ్యపు గింజ పరిమాణంలో ఉన్న నల్లటి మానవ శరీరధారులు కలిసి ఈ ఆత్మమణిని ఈ కాంతి మార్గం ద్వారా బ్రహ్మరంధ్రం వద్దకు చేర్చగానే ఈ మణి కాస్త విశ్వశూన్యంలో కలిసిపోయి శూన్యమైన దృశ్యం చూస్తూ ఉండగా, ఇంతకీ ఈ లిల్లీపుట్స్ ఎవరు అనుకోగానే నాకు ధ్యానభంగం అయ్యింది. ఇంతటితో నా బౌద్ధ పవన్లామా దీక్ష ఆగిపోయింది. ఎందుకంటే నేను అనేది పూర్ణశూన్యమని ఈ ధర్మ విధి విధానాల ద్వారా నాకు తెలిసింది. కానీ నేను అనే శూన్యం అనాదిగా వస్తున్న పూర్ణశూన్యంలో లయం చెందాలంటే వీరి విధి విధానంలో చాలా కఠినమైన విధానాలు ఉన్నాయి. ప్రతినిత్యం కఠినమైన యోగాసనాలు, నిత్య భిక్షాటన, ఇంద్రియ నిగ్రహ సాధన, గురులామా సేవలు, ప్రకృతి సేవలు, సమాజ సేవలు, జనారణ్యమునకు దూరంగా పర్ణశాల ఆవాసాలు, ఇలా 1,00,000 ధర్మాలు ఉన్నాయి. వీటిని అమలు చేయగలిగితే ఖచ్చితంగా మోక్షప్రాప్తి కలుగుతుంది. వీరి ధర్మంలో ఎంతోమంది లామాలు తమ అంతిమ ఘడియలలో తమ వజ్రనాడీలో ఉన్న పంచవర్ణ నాడులను ఏకం చేసి, అనగా పంచభూతాల సిద్ధి పొంది, ఆపై పంచవర్ణ కాంతి మెరుపుగా, అనగా నీలం, పసుపు, ఎరుపు, తెలుపు, నలుపు వర్ణాలతో ఆకాశంలో మెరుపు కాంతిగా మారి అదృశ్యం అవుతారని, ఇలాంటి వారిని రెయిన్బో బాడీలు అంటారని వీరి బౌద్ధ ధర్మ గ్రంథాలు చెప్పటం జరిగింది. ఈ ధర్మంలో ఉన్న ఈ విధానం పొందాలంటే అంత ఆషామాషి కాదని నాకు అర్థమై ఈ లామా దీక్ష నుండి తప్పుకోవటం జరిగింది. నాగమణి దర్శనం. దానితో తిరిగి హైందవ ధర్మంలోకి అడుగుపెట్టాను. నేను ఎవరో ఎలా తెలుసుకోవాలో నాకు ఒక పట్టాన అర్థం కాలేదు. ఆ తరువాత నేను యథావిధిగా ఓంకారనాద సాధన చేస్తూ ఉండగా మా పూజా గదిలో ఉన్న మంచినీళ్ళ ట్యాప్ నుండి నీళ్లు బొట్టుబొట్టుగా కారటం మొదలైంది. నేను సరిగ్గా ధ్యానం చేసే సమయానికి మంచినీళ్లు రావటం పూర్తి అయ్యి బొట్టులలాగా పడి నా ధ్యానమునకు ఆటంకం ఏర్పరిచేది. ఈ శబ్దం రాను రాను నాలో విసుగు, చికాకు తెప్పించేది.
ఒకరోజు టీవీలో ఒక యోగిని ఎప్పుడూ కూడా నీటి సవ్వడి శబ్దనాదన చేస్తుందని చెప్పిన దాని విని నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ట్యాప్ నీళ్ళ శబ్దం కూడా నీటి సవ్వడి శబ్దమే కదా అని ఈ శబ్దనాదం వినటం అభ్యాసం చేయటం ఆరంభించాను. తరువాత నా మనస్సు ఏదో చెప్పటానికి వీలులేని శాంతస్థితికి వెళ్ళటం నేను గమనించాను. కొన్ని రోజులు ఇలా గడిచింది. ఒకరోజు శివపురాణం చదువుతూ ఉండగా ఈయన 48 నిమిషాల పాటు ఇలాంటి శబ్దనాద సాధన చేస్తారని, దీనిని తుంకారనాదమని అంటారని, ఇది ఓంకారనాదము కన్నా మిన్నయని నాకు అర్థమై ఈ నీటిబొట్టు శబ్ద సాధన చేస్తూ ఉండగా కొన్ని నెలలకి నా మనస్సులో ఓంకారనాదం ఆగిపోయి చెవులకు వినిపించకుండా మనస్సుకి మాత్రమే వినిపించే విశ్వ నిశ్శబ్దనాదమైన తుంకారనాదం వినిపించడం ఆరంభమయ్యింది. దానితో నాకు నీళ్ళ ట్యాప్ శబ్దంతో పని లేకుండా పోయింది. ఇలా తుంకారనాదమును సాధన చేస్తూ ఉండగా ఒకరోజు నాకు ధ్యానంలో నా బ్రహ్మరంధ్ర గుహ దర్శనమయ్యింది. గోముఖ తీర్థం దర్శనమయ్యింది. ఇందులో నుంచి బంగారపు వర్ణము ఉన్న ఒక దేవతా సర్పం ఈ గుండం నుండి తల బయటకు పెట్టి అటూ ఇటూ తల ఊపుతూ చూస్తోంది. విచిత్రం ఏమిటంటే దీని కంఠం లోపలి భాగంలో ఏదో మణి మెరుస్తున్నట్టుగా నాకు చాలా స్పష్టంగా కనపడింది. మరి ఈ మణి అనేది నాగమణి అయితే తల మీద ఉండాలి కదా, మరి దీనికి కంఠంలో ఎందుకున్నది అనుకోగానే నాకు ధ్యానభంగం అయ్యింది. విచారణ చేస్తే నాగశాస్త్రం ప్రకారం దేవతా సర్పాలకి నాగమణి తల మీద ఉండదని, వీటికి కంఠభాగంలో ఉంటుందని, అవి ఎలా ఏర్పడతాయో సవివరంగా వ్రాసి ఉంది. అంటే నాకు కలిగిన ఈ నాగమణి ధ్యానానుభవం నిజమే అనడానికి సాక్ష్యంగా నాకు నేపాల్ నుండి ఒక సర్ప లాకెట్ వచ్చింది. దీని కంఠంలో మణిపూస ఉంది. దీనిని మెడలో వేసుకొని ధ్యానం చేయగానే నాకు ధ్యానంలో నాగమణి ఉన్న నాగసర్పం సజీవమూర్తిగా నా బ్రహ్మరంధ్ర గుహయందు పలుమార్లు దర్శనం ఇవ్వటం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఈ మణిపూసలో ఒక సర్పాకార గీత ఉన్నదని నేను గమనించాను. నిజానికి ఇది నాగమణి కాదు, నాగమణి ప్రభావం దీనికి ఉన్నదని నాకు అర్థమైంది. అసలు దీనికి ఈ ప్రభావం ఎలా వచ్చిందని ఆరా తీయగా నెట్లో నేపాల్ దేశంలో పశుపతి ఆలయం పక్కగా వాసుకి సర్పాలయం ఉన్నదని, అలాగే ఈ నిజమైన పసుపు లేదా బంగారపు వర్ణ రంగు నాగమణి ఉన్నదని, ప్రతి సంవత్సరం నాగపంచమి నాడు ఈ నాగమణి బయటకు తీసి పశుపతినాథుడి ఆలయంలో ఉంచి పూజ చేసిన తరువాత ఈ దేవాలయంలోని అన్ని లైట్లు ఆర్పివేయగా ఈ నాగమణి మెరుపు కాంతి 2 కిలోమీటర్ల దాకా వ్యాపిస్తుందని చెప్పిన వీడియోను నేను చూడటం జరిగింది. అంటే ఈ లెక్కన చూస్తే నాకు వచ్చిన నాగమణి స్ఫటిక పూస కూడా ఈ నేపాల్ ప్రాంతం నుంచి రావటం వలన అక్కడ ఉన్న నిజ నాగమణి ప్రభావం దీనికి సోకిందని, అనగా ఇనువుకి అయస్కాంత శక్తి సోకినట్లుగా ఈ మణిపూస కూడా నాగమణి శక్తి సోకిందని నాకు అర్థమయ్యింది. ఇలా నాకు మొదట అమెరికా నుండి చింతామణి, ఆ తర్వాత హరిద్వార్ నుంచి స్ఫటిక ఆత్మలింగమని, ఆపై ఇప్పుడు నేపాల్ నుంచి నాగ మణిపూస రావటంతో నేను కాస్త మణివేదాంతిగా మారి మనుల మీద పరిశోధనలు చేయడం ఆరంభించాను. ఇలా ఒకరోజు నేను మంచి నిద్రలో ఉండగా నాకు కలలో సుమారుగా 6 మనుల కాంతులు విపరీతమైన వెలుగులు చిమ్ముతూ కనిపించేసరికి నాకు మెలకువ వచ్చింది. నిజానికి ఇలాంటి ధ్యానానుభవాలు ఇప్పటిదాకా ధ్యానంలో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు కలలో కనిపించి ఆపై ఇవి ఇలలో వస్తే నా పరిస్థితి ఏమిటని అనుకున్నాను. ఇంతలో నా కలలో కనిపించిన 6 మనులు ఏమిటో తెలుసుకోవాలని వాటి గుర్తులను గుర్తు చేసుకుంటూ రత్నశాస్త్రమును తిరగవేయటం ఆరంభించాను. అవి వరుసగా నాగమణి, రుద్రమణి, చింతామణి, కౌస్తుభమణి, శమంతకమణి, ఇంద్రమణి అని నాకు అర్థమయ్యింది. కానీ నిజానికి దేవతలు అలాగే రాక్షసులు సాగరమదనం చేసేటప్పుడు 14 మనులు ఉద్భవించాయని, వాటిలో నేను నా కలలో 6 మనులు మాత్రమే చూశానని నాకు అర్థమయ్యింది. ఈ మనుల గోళ ఇలా ఉంటే
ఒకరోజు నాకు ధ్యానంలో బ్రహ్మరంధ్ర గుహయందు కుడి అరచెయ్యిలో శమంతకమణి కనిపించింది. అంటే ఇది కూడా భూమి మీద ఎక్కడో చోట తప్పనిసరిగా ఉండాలి కదా అనుకోగానే నాకు ధ్యానభంగం అయ్యింది. మీకు గుర్తుందా, మా సహస్రార చక్ర సాధనలో ఉండగా శమంతకమణి ఎక్కడ ఉన్నదో కనిపెట్టడం, ఆ తర్వాత నాకు ధ్యానంలో కొన్ని వందల ఆవులు వచ్చి నా శరీరమును గాయాలు చేస్తూ తొక్కిన ధ్యానానుభవం పొందాను కదా. ఇప్పుడు నాకు కలిగిన ఈ శమంతకమణి ధ్యానానుభవం దర్శనంతో ఈ భూమి మీద ఎక్కడో ఉన్నదో సవివరంగా శాస్త్రీయ ఆధారాలతో తెలుసుకోవాలని నాకు బలంగా అనిపించసాగింది. దానితో మణివేదాంతిగా మారి శమంతకమణి మీద పరిశోధన చేయడం ఆరంభించాను.